కొంతమంది బట్టలు మగవాళ్ళైతే బనీను పంచ కొంచెం తోటుపడి ఉంటుంది. వేస్ట్ కావాలా అని అట్లే వేసుకుంటుంటారు. ఉంటాయి, దండిగా ఉంటాయి వాళ్ళకి. కానీ ఎందుకు వేస్ట్ అని వేసుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ ఎప్పుడన్నా కానీ అట్లా బనీన్ కానీ పంచ కానీ తూటు పడితే నెగిటివే ఫామ్ అవుతూ ఉంటుందండి. జీవితమే తూట్లు అయిపోతుందంట. ఇప్పుడు ఆడవాళ్ళు కానీ ఎట్లన్నా చిన్నగా తూట్లు పడి ఉంటాయి, చీర కానీ కాలిండేదో లేకపోతే సాంబ్రాణి కట్ట తగిలిండేదో చీర కానీ వాళ్ళు బాగుండే చీరే తూటు పడి ఉంటుంది. సాంబ్రాణి కట్ట తగిలో పట్టు చీర ఏమవుతుందిలే అని అనుకుంటారు. ఏమవుతుందిలే ఎవరు చూస్తారు అని. కానీ ఎవరు చూస్తారా అని కాదు, అది మన జీవితానికి అది నెగిటివ్ ఫామ్ అవుతూ ఉంటుందంట. ఆ చీర నుంచి ఇంకొక చీర బీరువాలో పెడతాం కదా, ఆ చీర నుంచి ఇంకొక చీరకి, ఇంకొక చీర నుంచి ఇంకొక చీరకి అది స్ప్రెడ్ అవుతూ ఉంటుందంట. నెగిటివ్ స్ప్రెడ్ అవుతూ ఉంటుందంట. ఎప్పుడే కానీ సాంబ్రాన్ని కట్టి తగిలిండేదే కానీలే దాన్ని కట్ చేసేసి ఏమిటికన్నా వాడుకోవాలా తప్ప మనం బీరువాలో పెట్టకూడదంట. అది ఇప్పుడే కానీ చిన్న తూటు పడిండేది కూడా బీరువాలో పెట్టకూడదు, మనం వాడకూడదు. కట్ చేసుకొని కర్చీప్ లాగా చేసుకొని ఏమిటికన్నా ఇచ్చేసుకోవాలి. కానీ అది తూటు పడిండేది కట్ చేసి పడేయాలంట. అది నెగిటివే ఫామ్ అవుతుందంట. మంది ఉంటాయి, దండిగా ఉంటాయి బట్టలు. కానీ వేస్ట్ ఎందుకు, పీసినారుపై పాసినారు అవుతుంది అది. అందుకే అట్లా వేసుకోకూడదంట. మనము పద్ధతిగా బాగుండే బట్టలే వేసుకోవాలంట. కొందరు బాగుండే బనీనే చిన్నగా తూటు పడి ఉంటుంది. నేను చాలా మందిని గమనించాను. నేను అనుకుంటూ ఉంటాను, తూటు పోయింది కదా వేసుకోండి. కొంతమంది అయితే ఇట్లంతా వెనకంతా తూట్లు పడిపోయి ఉంటాయి, కానీ అట్లా వేసుకుంటారు. అది ఇప్పుడే కానీ పాజిటివ్ తీసుకురాదంట. నెగిటివే మైండ్ కూడా నెగిటివ్గా మారుస్తుందంట. నెగిటివ్ ఆలోచనలు వస్తాయంట అట్లా తూట్లు పడిండే. మన జీవితాన్నే తూట్లు చేసేస్తుందంట. మన జీవితమే తూట్లు అంటే ఎందుకట్లా అలాంటి బనీళ్ళు ఎందుకండి? మహా ఎంత 200 300 ఇస్తే వస్తుంది. జీవితాన్ని నెగిటివ్ చేసుకునేది ఎందుకండి? అట్లా తూట్లు అన్నీ వేసుకొని కదా. కొంతమంది అట్లా ఎందుకు పడేయాల, ఒక తూటే కదా, 2 తూట్లే కదా అనుకుంటారు. అది ఇప్పుడే కానీ అట్లా వేసుకోకూడదంట. ఆడవాళ్ళు కానీ చీర ఆడవాళ్ళకి సాంబ్రాణి కడ్డి తూట్లు పడి అట్లా ఎప్పుడే కానీ అట్లా వేసుకోకూడదంట. కట్ చేసేసి అది ఏమిటికన్నా వాడుకోవాలంట. ఏమిటికన్నా ఉంటుంది కదా, ఏమిటికన్నా అట్లా వాడుకోవచ్చు మనం. మంచి పట్టు చీర పడేయలేక ఆ బీరువాలో పెట్టేస్తారే చిన్న తూటే కదా అని. అట్లా ఎప్పుడే కానీ బీరువాలో డబ్బులుండే బీరువాలో ఎప్పుడు కానీ పెట్టకూడదంట. మంచి చీరలు బాగా బీరువాలో కూడా జవాదు పౌడరు వేసి ఉంచాలంట. జవాది ఒక ప్లేట్లో వేసి లాకర్లో పెట్టాలంట. జవాది వాసనకి పాజిటివ్ వస్తుందంట. బీరువాలో కూడా జవాది పౌడరు కర్పూరం అంతా కలిపేసి ఒక ప్లేట్లో లాకర్లో ఇట్లా బీరువాలో పెట్టాలంట. అది ఆ స్మెల్కి బాగుంటుందంట.